ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ అరాచకాలు మితిమీరిపోతున్నాయి. రాష్ట్రంలో డీజీపీని మార్చి కూడా పుంగనూరు, తంబళ్లపల్లి రెండు నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి కుటుంబం దౌర్జన్యాలు ఆగడం లేదు. విపక్షాలే టార్గెట్ గా విధ్వంసాలు కొనసాగిస్తున్నారు. 5 ఏళ్ల ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై వేలాది కేసులు పెట్టి జైళ్లకు పంపించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత కూడా వీరి ఆగడాలకు బ్రేక్ పడటం లేదు. పదిహేను రోజుల క్రితం పుంగనూరు మండలం మాగండ్లపల్లిలో బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుని వైసీపీ గుండాలు బీభత్సం సృష్టించారు. ఆ సంఘటన మరొక ముందే చౌడేపల్లి టీడీపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డిపై బోయకొండ క్రాస్ వద్ద అటకాయించి దాడి చేశారు. అతని వాహనాలను ధ్వంసం చేసి పలువురిని గాయపరిచారు. ఆ తర్వాత మొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం ఎర్రాతివారిపల్లిలో ప్రచార కార్యక్రమానికి వెళ్లిన బీసీవై రామచంద్ర యాదవ్ పై మరోసారి పెద్దిరెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. రాళ్లు, కర్రలతో దాడి చేసి పలువురిని తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాత సదుం పోలీస్ స్టేషన్ ఎదుట బీసీవై పార్టీ ప్రచార వాహనానికి నిప్పంటించారు. అదేవిధంగా పీలేరు శివార్లలోనూ ఆ పార్టీకి చెందిన 4 వాహనాలను ధ్వంసం చేశారు. ఈ వరుస దాడుల నేపథ్యంలో రామచంద్ర యాదవ్ కు ఈసీవై ప్లస్ భద్రతను కేటాయించింది. ఇక ఈ నేపథ్యంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రయాణిస్తున్న వాహన శ్రేణిపైన వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. మరోవైపు వారికి ప్రచార కార్యక్రమంలో అన్నం పెట్టారన్న అక్కసుతో ఆనందరెడ్డి అనే వ్యక్తి ఇంటిని పెట్రోల్ పోసి తగలబెట్టి అక్కడున్న 20 వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో పలువురు బీసీవై కార్యకర్తలకు గాయాలయ్యాయి. అయితే దాడి చేసిన వారిని విడిచిపెట్టి బాధితులైన బీసీవై రామచంద్ర యాదవ్ తో సహా మరో 12 మంది ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టారు. దీంతో చేసేదేం లేక వారంతా కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ వీరిలా బెయిల్ తీసుకున్నారో లేదో పోలీసులు రామచంద్ర యాదవ్ పై మరిన్ని అక్రమ కేసులు బనాయించారు. ఈ వ్యవహారం స్థానిక ప్రజలను అవాక్కయ్యేలా చేసింది. ఇక తంబళ్లపల్లి నియోజకవర్గం పరిధిలోని బి కొత్తకోటలో నివాసం ఉంటున్న జడ్జి రామకృష్ణ ఇంటిపైన దాడి జరిగింది. గుర్తు తెలియని దుండగులు రాళ్లు, కొడవళ్లతో ఆయన ఇంటిపై దాడి చేశారు. దీనిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదు. అదేవిధంగా ముల్కల చెరువు మండలం కూటగోళ్లపల్లిలో సమస్యలపై నిలదీసిన నిండు గర్భిణి కళ్యాణి దంపతులపై వైసీపీ రౌడీలు దాడి చేశారు. ఈ దాడిలో కళ్యాణి తీవ్రంగా గాయపడింది. మరోవైపు అంగలిలో చంద్రబాబు సభకు హాజరై తిరిగి వెళ్తున్న టీడీపీ కార్యకర్తలపై వెల్లికపల్లి వద్ద వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఈ వరుస దాడులు పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. పెద్దిరెడ్డి అనుచరులు చేస్తున్న ఆగడాలను చూసి మనం ఏ కాలంలో ఉన్నామని వాపోతున్నారు. వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులపైన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకోసమంటే మా భార్య ఏదో నీళ్ళు లేవు, వాటర్ ఏదో ప్రాబ్లం వస్తున్నాయి, చెరువు నిండిపోయింటే ఏం పట్టించుకోలేదంటే ఇంకోరు కార్యకర్త అసంతోగా మాట్లాడేశారు. ఆ తర్వాత మా భార్యను కొట్టినారు, తన్నినారు. ప్రెగ్నెంట్ మా భార్య 8 నెలలు ప్రెగ్నెంట్. ప్రచారానికి దొరకలేదు, భార్య వచ్చింది. అతను అమ్మ దగ్గర వచ్చారు. ఆయమ్మ ఇట్లా మహిళ పడిపోయింది, తన్ని అయినారంటే చచ్చిపోయిలే అన్ని నన్ను కొట్టారు. నేను వచ్చిన భార్య మా భార్య ఫోన్ చేసింటే నేను వచ్చాకో వస్తానంటే 7 మంది వచ్చి కొట్టేసినారు. మా గ్రామస్తుల్లో సర్పంచ్ వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి కొట్టినారు. ఏమైనా పరిస్థితుల్లో మా భార్య వండుకొని ఏమన్నా 4 ఏళ్ళు అయిపోతుంది, సర్పంచ్ గెలిచినా ఏం నీళ్లు లేవు, కరెంట్ లేవు, బల్బులు ఎగిరిపోయింటే ఏం పట్టించుకోలేదంటే ఆ పక్క నుండి కార్యకర్తలు వచ్చి నువ్వు చెప్పేదానికి అది చేస్తున్నట్టుగా మాట్లాడినారు. తన్నడము కొట్టడము చేసినారు. నేను వచ్చిన తర్వాత ఇప్పుడు క్లాసులో ఉంటే ఫోన్ చేసింది మా భార్య. ఫోన్ చేయాలకు వచ్చినాను, వచ్చిన బండి నిలబెడతాను, వచ్చిన నాకల్లా కొట్టినారు నన్ను పండుకొని. అమ్మాయి అడిగింది మా ఊరికి నీళ్లు లేవు, లైట్ లేదు, నీకెందుకు ఓటు వెళ్ళానంది. ఏ ఓటరైనా ప్రశ్నించేది అది. అదేమి రాజ్యాంగ విరుద్ధము కాదు,
ప్రశ్నించే హక్కు లేని వాళ్ళు కాదు. ఏ ఓటరైనా ప్రశ్నిస్తాడు, నీకెందుకు వేయాలి. మేము చెప్తాన్నాం, నీకెందుకు వేయాలంటే మేము ఏం చేయాలి, ఎందుకు వేయాలో చెప్తాన్నాం. అది చెప్పాల్సిన బాధ్యత నాయకునికి ఉంది. ఆ బాధ్యత లేని నాయకుడు కాదు. ఈరోజు జరుగుతుంది ఒక రౌడీజం జరిగింది, వీధి రౌడీలాగా. ఇంకొకటి ఏంటంటే, ఒక బిడ్డ జన్మనీయాల్సిన తల్లి గర్భవతి, నిండు గర్భవతి, ఆమె కూడా ఒక బిడ్డకు తల్లే కదా. ఒక బిడ్డకు తల్లి అయింది, ఇంకొక బిడ్డకు జన్మనిచ్చే తల్లిని తన్నిపించింది కడుపు మీద అంటే ఎంత కర్కటంగా ఉన్నాయో చూడండి. ఇది ఒక ఇన్సిడెంట్, ఇది ఈ పొద్దు బయట వచ్చింది. ఇట్లాంటివి మా నియోజకవర్గంలో చాలా జరిగినాయి, ఏమి బయట రానిలే. మీరు దౌర్జన్యం చేస్తే బయట రారు. మీరు దౌర్జన్యం చేసినా ఏం చేసినా బయట రాకపోయినా, మీరు బలవంతకాలంగా పొంగు నుంచి పిలుచుకొచ్చుకున్నా, ఓట్లు వేసేది చేసేది నాటి వేసి గెలిపిస్తారు. ఈరోజు తమ్మలపల్లి నియోజకవర్గం వైసీపీ వాళ్ళు కూడా చెప్తాను, వైసీపీ వాళ్ళు కూడా 80% ఈ దుర్మార్గాన్ని అరికెట్టేదానికి రెడీగా ఉన్నారు. మొత్తం ఆ నియోజకవర్గంలో చాలామంది భూములు వదిలేసుకుని బయట వెళ్ళిపోయినారు. భూముల్లో వాళ్ళకి ఇవ్వాల సంతకాలు పెట్టించుకుంటారు, ఫస్ట్ అడ్వాన్స్ ఇస్తారు, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా భారతదేశంలో ఇంత దుర్మార్గంగా తమ్మలపల్లి జరిగేట ఎక్కడ జరగలేదు. ఇంకా దానికి ఫుల్ స్టాప్ పెట్టేది రెడీగా ఉండాలని ఏదో విధంగా బెదిరించుకుని బతకాలనుకుంటున్నారు. ఆ నియోజకవర్గంలో వీళ్ళ పప్పులు సాగమని చెప్తున్నాను.